10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇక నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా అనేటువంటి ఒక ఆలోచనతో, నేను కూడా మా అమ్మకు సంపాదించి పెట్టాలి కదా అనేటువంటి ఆలోచనతో, ఏ పని చేత కాదు, నాకు వచ్చినటువంటి పని ఇది మాత్రమే. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ దేవుని సన్నిధిలో ఉంటూ, ఎవరు కూడా గురువు గారు అనేది లేదు ప్రియులారా. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించుకుంటూ అలాగే నాకు ఇది కూడా అలా అలవాటు అయిపోయింది. ఇక చర్చిస్లో డ్రమ్స్ కొడుతూ అలా పాటలు పాడుతూ, అప్పుడు కూడా నా జీవితం ఎలా ఉండేదంటే, చర్చికి వెళ్ళడం, పాస్టర్ గారు పాటిస్తే పాట పాడడం, వాకింగ్ చెప్పే టైంకి బయటికి వెళ్ళిపోవడం. మా పాస్టర్ గారు అనేవాడు, పిల్ల శాస్త్రాలు చేస్తూ ఉన్నావు ఇంకా, పిల్లకాయలాగా ఉన్నావు నువ్వు ఇంకా అని. ఇక నేను అప్పుడు పిల్లవాడినే కదా, కానీ అంత అర్థం చేసుకునేటువంటి మైండ్ లేదు. అలాగూ ప్రియులారా నా జీవితం గడుస్తూ ఉంది. 2005వ సంవత్సరంలో నేను కుటుంబాన్ని పోషించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రియులారా, మా గ్రామంలో అనేక మంది సినిమా ఆర్కెస్ట్రాల్లో పనిచేస్తారు. ఇక్కడ మనందరికీ ఆ సన్నివేశాలు తెలుసుంటాయి. సినిమా ఆర్కెస్ట్రా, సినిమా కచేరీ, వారితో సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వారితో కూడా వారికి కొన్ని పరిచయాలు ఉంటాయి. అలాగే నెల్లూరు జిల్లాలో నెంబర్ 1 ప్లేస్లో ఉండేటువంటి ఒక ఆర్కెస్ట్రా టీంలోకి ఒకరు నన్ను తీసుకెళ్ళారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఆ పాపపు ఊబిలో ప్రియులారా, నేను చాలా అంటే మొత్తం వివరించకుండా కట్టె కొట్టినట్టు నేను చెప్పేస్తున్నాను, చాలా షార్ట్గా చెప్పేస్తున్నాను. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఆ పాపపు ఊబిలో దాదాపుగా ప్రియులారా 10 సంవత్సరాలు మగ్గాను.